హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అర్బన్ నేటివ్ M2 వాటర్ ప్యూరిఫైర్. సో ఇది వీడియో మనకి ఎట్లా ఏ క్వాలిటీ ఉంది, ఏ బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, వాటర్ టేస్ట్ ఎట్లా ఉంది, సో ఇది మనం కొనొచ్చా లేదా అనేది మనం మాట్లాడుకుందాం. ఇది మనకి ఫుల్లీ డిజిటల్తో రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ వాటర్ ట్యాప్ ఇట్లాంటి మనకేమి రావు. సో ఇక్కడంతా ఫుల్లీ డిజిటల్, మనం డిజిటల్గా క్లిక్ చేసుకోవాలన్నమాట. సో దీంట్లో మనకి 3 లెవెల్స్ ఆఫ్ ఉంటుంది అనమాట. ఒకటి గ్లాస్, ఇంకోటి బాటిల్, ఇంకోటి ఫ్రీ ఫ్లో. సో మనకి గ్లాస్లో అనేది మనకి టోటల్ ఓవరాల్ మనకి గ్లాస్లో 250 ml రావడం జరుగుతుంది అనమాట. సో ఇది కాకుండా మనకి బాటిల్లో అనేది 750 ml అనమాట. సో ఇంకా ఫ్రీ ఫ్లో అనేది వచ్చి మనం టిల్ ఎంతవరకు మనము స్టాప్ చేస్తామో అంతవరకు వాటర్ ఫ్లో అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రీ ఫిల్టర్ అనేది మనకి టోటల్ 2 years వారంటీతో రావడం జరుగుతుంది. సో మనం 2 years వరకు ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ ఏమొచ్చినా కానీ కంపెనీనే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో మామూలుగా మనం వేరే కంపెనీస్ తీసుకున్నామంటే 6 months ఒకసారి అట్లీస్ట్ 500 rupees మనం పే చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏమైందంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసామంటే నెక్స్ట్ 2 years అనేది మనకి ఎటువంటి సర్వీస్ లేని అవసరం లేదనమాట. సో ఆఫ్టర్ 2 years తర్వాత మనం కావాలంటే సర్వీస్ చేయించుకోవాలన్నమాట. యూజువల్లీ అది మనకు 4500 rupees ఛార్జ్ అవుతుంది. సో అప్పుడు మనం చేయించుకుంటే టోటల్ మనం చేయించుకోవాల్సిన అనేది 4500 rupees per year అవుతుంది. సో ఇక్కడ వాటర్ అనేది మనకి టోటల్ 750 ml రావడం జరుగుతుంది అనమాట. సో ఇక మీ స్క్రీన్లో చూసుకున్నామంటే అక్కడ వన్ మనకి ట్యాప్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి వాటర్ అనేది 750 ml ఫ్లో ద్వారా జరుగుతుంది. ఆ వాటర్ ప్యూరిఫికేషన్ అనేది ఎట్లా ఉంటుంది మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాము. సో ఇక మనకు లాస్ట్ స్టేజ్ వచ్చేదానికి యూవీ అనమాట. సో వాటర్ ప్యూరిఫికేషన్ అయిన తర్వాత లాస్ట్ స్టేజ్లో వచ్చేది మనకు వాటర్ ప్యూరిఫైర్ వస్తుంది అనమాట. అక్కడ మీకు బ్లూ లైట్ కనిపిస్తుంది, అది ఏమవుతుంది యూవీ లైట్ అనమాట. సో మనకి అది వాటర్ వచ్చేది ఏమంటే డస్ట్ పార్టికల్స్ ఉంటే అంతా మనకి క్లియర్ చేసి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ తర్వాత వచ్చి మనకి ఇంకోటి ఫ్రీ ఫ్లో అనమాట. ఆ ఫ్రీ ఫ్లో అనేది సో మనకు వాటర్ అనేది లెవెల్ ఇట్లా రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గా వాటర్ ఫుల్ అయిన తర్వాత 750 ml ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఫ్రీ ఫ్లో బటన్ మీరు చూస్తున్నారు కదా, అదైతే మేము మనం ఆఫ్ చేసిన వరకు వాటర్ అనేది డిస్పెస్ అవుతూనే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ అనేది వచ్చి మీకు ఇక్కడ గ్లాస్ అనమాట. సో మనం గ్లాస్ ద్వారా కూడా వాటర్ తీసుకోవచ్చు. ఇక్కడ గ్లాస్ మనం పెట్టుకున్నామంటే సో ఆటోమేటిక్లీ మన గ్లాస్ వన్స్ ఇక్కడ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది డిస్పెస్ అవుతుంది 250 ml వరకు. సో ఆటోమేటిక్గా వాటర్ అనేది మనకు కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నారంటే ఆటోమేటిక్గా వాటర్ అనేది ఆల్మోస్ట్ ఫుల్ అయింది. సో వన్స్ ఇట్ ఈస్ ఆటోమేటిక్లీ డన్. సో అగైన్ ఇప్పుడు మనం వాటర్ కావాలంటే మళ్ళీ తిరిగి తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అనేది వచ్చి మనకి ప్రీ ఫిల్టర్ అనమాట. ఈ ప్రీ ఫిల్టర్ ఏం చేస్తుందంటే మనకు వాటర్ ఎప్పుడైతే మనం ఆల్రెడీ మన కంపెనీ వాళ్ళు వచ్చి ఫిక్స్ చేసి వెళ్తారో ఫస్ట్ పార్ట్ వచ్చి ప్రీ ఫిల్టర్ కూడా మనకి బాక్స్లోనే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్యూ కంపెనీస్ కంటే మనం ఎక్స్ట్రా 1000-2000 rupees మనం పర్చేస్ చేయాలి. సో ఇది మనకు ఆటోమేటిక్ బాక్స్లోనే రావడం జరుగుతుంది. దీంట్లో వచ్చి మనకి 10 stages ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అనమాట. మనకి దీంట్లో టోటల్ 2 years అనేది మనకు వారంటీ రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఒకవేళ నేటివ్ M2 మన వాటర్ ప్యూరిఫైర్ తీసుకున్నామంటే మ్యాక్స్ అప్ టు ఇది 12,000 liters వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో మనం చూసుకున్నామంటే టోటల్ మనకి RO, UV ప్లస్ MT DDS అనేది మనకి టోటల్ 10 stages ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అనేది వచ్చి మనకి ప్రీ ఫిల్టర్ అనమాట. ప్రీ ఫిల్టర్ అనేది మనకి టోటల్ ఫస్ట్ వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఏమైనా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉందంటే తీసేసుకొని అంతా రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ RO మెంబర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకు RO వాటర్ అనేది ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ అనేది మనకి 4-in-1 హెల్త్. దిట్ మీన్స్ మీకు ఎట్లా చెప్పాలంటే కాపర్ ప్లస్ ఆల్కలైన్ ప్లస్ మినరల్స్ అనేది అన్ని యాడ్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మీకు ఇట్లా ప్యూరిఫికేషన్ అయిన తర్వాత టోటల్ ఓవరాల్ మీకు 10 stages ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత వాటర్ అనేది మనకి డిస్పెస్ అవుతుంది. ఇక్కడ మీకు చెప్పినట్టయితే లాస్ట్లో మీకు ఆల్రెడీ మీకు యూవీ లైట్ అని చెప్పాను కదా, అదైనా మనకి డస్ట్ పార్టికల్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనం తీసుకున్నామంటే మనకి 2 years వరకు నో సర్వీస్ వారంటీ అనమాట. మనకి ఇది 2 years వారంటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రోడక్ట్ ఏమైనా కానీ ఇంక్లూడింగ్ మనకి సో ఇక్కడ మనకి వాటర్ అనేది RO వాటర్ ప్యూరిఫై దట్ నీడ్స్ నో సర్వీస్ ఫర్ 2 years అన్నారు. సో మనకి 2 years వరకు ఎటువంటి వారంటీ వాళ్ళకి ఏమైనా కూడా వాళ్ళే తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చి మనకి ప్రీ ఫిల్టర్ కూడా ఆటోమేటిక్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. దీంట్లో మనకి ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకునేటప్పుడు బిఫోర్ దట్ ఫస్ట్ మీ పిన్ కోడ్ చెక్ చేసుకోండి. అర్బన్ కంపెనీ వాళ్ళ సర్వీస్ ఉందంటేనే తీసుకోండి. ఎందుకంటే మెట్రో సిటీస్ లైక్ ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో అనేది అవైలబిలిటీ. సో మనకి విలేజ్ సైడ్స్ అంటే వన్స్ ఒకసారి చెక్ చేసి తీసుకోండి అనమాట. సో మనకి దీంట్లో మనకు వాటర్ పెట్టుకునే దానికి కింద ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్ రిట్రేబుల్ ట్రే కూడా ఇచ్చారనమాట ఇక్కడ. సో ఇది 8 liters స్టోరేజ్ కెపాసిటీ రావడం జరుగుతుంది. సో మనకి అనేది లైట్ అనేది అంటే రిఫ్లెక్టింగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో వాటర్ ఎక్కడ డిస్పర్స్ అవుతూ ఉంటుంది అనేది. సో మీరు నెక్స్ట్
సో నెక్స్ట్ అనేది వచ్చి 10 స్టేజెస్ ఆఫ్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాపర్ కంప్లీట్గా డీటెయిల్స్ మీకు చూపిస్తాను ఒకసారి విత్ డయాగ్రామ్ కూడా. సో ఫస్ట్ అనేది మనకు రా వాటర్ అనేది ఫస్ట్ ఇది బోర్వెల్ కానీ లేదంటే ట్యాంక్ వాటర్ ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీకు దీంట్లో వెళ్తుంది. సో వాటర్ అనేది దీంట్లో వెళ్ళుకునే లైక్ పెద్ద పెద్ద ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా అన్నీ రిలీజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ అనేది వచ్చి మళ్ళీ సెడిమెంట్ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఇక్కడ అనేది మనకి ఇంకా ఏమైనా చిన్నటి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆటోమేటిక్గా రిలీజ్ చేసేసి డైరెక్ట్గా ప్రీ కార్బన్ ఫిల్టర్కి ఇట్లా పంపిస్తుంది అనమాట వాటర్. నెక్స్ట్ అనేది వచ్చి ఆర్ఓ ప్యూరిఫైకి వెళ్ళిన తర్వాత సుపీరియర్ ఆర్ఓ మెంబర్ అనేది ఇక్కడ మీకు మెయిన్ ఏమంటే ఈ ఆల్కలిక్ వాటర్, కాపర్ ప్లస్ మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ యాడ్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ వాటర్ ఇట్లా టోటల్ 9 స్టేజెస్ ఆఫ్ అయిపోయిన తర్వాత వాటర్ అనేది డైరెక్ట్గా స్టోరేజ్ కెపాసిటీ స్టోర్ లాక్ అవుతుంది. సో దాని తర్వాత అనేది మీకు యూవీ రేస్ కిల్స్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే అన్నీ క్లియర్ చేస్తుంది. సో వాటర్ అనేదాన్ని మనకి మీ ఎక్కడైతే ఉందో ఫస్ట్ మీ టీడీఎస్ అనేది ఒక మీటర్ చెక్ చేసుకోండి అనమాట. తీసుకొని అది వాటర్ క్వాలిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని అది మినిమం మీకు 1500 కంటే తక్కువ ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ వాటర్ ప్యూరిఫై అనేది వర్క్ అవుతుంది. సో మీకు 1500 కంటే ఎక్కువ ఉందంటే వాటర్ లెవెల్ అనేది మీకు టేస్ట్ అనేది చాలా తగ్గిపోతుంది అనమాట. సో నా సజెషన్ ఏమంటే 1500 లోపల ఉండేది చూసుకొని మ్యాక్సిమం వచ్చేది అందరికీ 900, 800 వస్తుంది అనమాట. సో కొంతమందికి ఎవరికైతే మున్సిపాలిటీ వాళ్ళకి ఆ వాటర్ వస్తుంది కదా, సో వాళ్ళకైతే మనకి ఆర్ఓ యూవీ సరిపోతుంది, ఈ ప్యూరిఫైర్ అవసరం లేదు. సో ఈ ప్యూరిఫైర్ ఎవరికి సెట్ అవుతుందంటే బోర్వెల్ వాళ్ళకి ప్లస్ ట్యాంక్ వాటర్ సప్లై చేస్తుంటారు కదా వాళ్ళకనేది మీకు వాళ్ళకి సెట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆర్ఓ M1 అండ్ M2కి డిఫరెన్స్ అనేది ఒక చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇది డిజిటల్గా వస్తుంది ఫుల్లీ ఆర్ఓ M2 అనేది. సో ఇక్కడ ఆర్ఓ M1 అనేది వచ్చేసి మీకు జస్ట్ అనేది మీకు డిజిటల్ యాప్ ఉండదు, ప్లస్ మాన్యువల్గా వాటర్ డిస్పెన్స్ రావడం జరుగుతుంది. సో మీకు ఒకవేళ మిషన్ ఒకవేళ తక్కువ కావాలంటే ఈ ఆర్ఓ M1 కూడా వెళ్ళండి. నా సజెషన్ మీకు ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవన్నీ తెలియకపోవచ్చు. సో మీకు గో ఫర్ ఆర్ఓ M1. సో మీకు సేమ్ ఫ్యూచర్తో వస్తుంది విత్ డిజిటల్ రాకుండా. సో నెక్స్ట్ అనేది వచ్చి మీ ఇది డైరెక్ట్గా ఇది యాప్లోనే చెక్ చేసుకోవచ్చు. సో ఎంత వాటర్ టేస్ట్ ఉంది, ఎంత వాటర్ మీరు డైలీ యూస్ చేస్తున్నారు, సో మీకు ఇవన్నీ ఇట్లా ఫ్యూచర్స్ అనేది మీకు సేమ్ రావడం జరుగుతుంది అనమాట. సో నాకు దీంట్లో నచ్చింది ఒకటి వచ్చి 2 years మనకి వాటర్ వితౌట్ మనకి ఏమైనా కూడా వాళ్ళే సర్వీస్ తీసుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 monthsకి ఒకసారి చేంజ్ చేయాలి యాక్చువల్లీ అక్వా గార్డు సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ మనకి అంటే 2 years వరకు మనం ప్యూరి ఫిల్టర్ ఏం చేంజ్ చేయని అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా మన ఆటోమేటిక్గా మనకు అర్బన్ కంపెనీ యాప్లో మనకు చూపించేస్తుంది. సో మనకి ఇంకోటి ఇక్కడ రావడం జరుగుతుంది, మనకి జస్ట్ పవర్ ఆన్లోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాటర్ ఇంట్లో పవర్ లేదంటే ఇక్కడ మీకు వాటర్ డిస్పెన్స్ కూడా అవ్వదు. సో అదొక్కటే మనకి నెగిటివ్. సో నెక్స్ట్ అనేది వచ్చి మీకు ఇక్కడ వాటర్ సో ఒకవేళ మీకు 24 hours బ్యాకప్ ఉండాలంటే సో మీరు డెఫినెట్లీగా ఈ మినీ యూపీఎస్ తీసుకోండి. అది ఎట్లా పర్చేస్ చేసుకోవాలో అర్బన్ కంపెనీ యాప్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీ ప్లే స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా యూసీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట అర్బన్ కంపెనీ. సో ఇక్కడ మనకి అర్బన్ కంపెనీ ఆటోమేటిక్ చూసిన తర్వాత కింద అనేది మనకి నేటివ్ అనేది ఒక సింబల్ కనిపిస్తుంటుంది. సో ఆ సింబల్ మనకి క్లిక్ చేస్తారంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు నా వాటర్ ప్యూరిఫై అనేది ఆఫ్లైన్లో ఉంది. సో ఇప్పుడు నా టీడీఎస్ అనేది లెవెల్ 70 వరకు ఉందన్నమాట. సో ఇట్ ఈస్ లెవెల్ 70 అంటే మనకి గుడ్ అనమాట. సో మనకి ఆటోమేటిక్గా ఇప్పుడు ఆన్ అయింది కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్లైన్ అని చూపిస్తుంది. వాటర్ లెవెల్ అనేది మనకి 70 వరకు చూపిస్తుంది. సో 250 అనేది వాటర్ అనేది ఎక్సలెంట్ అనమాట. 250 కంటే పైన ఉండేది గుడ్. సో అబౌవ్ 350 అనేది మనకి పూర్ అనమాట. సో మీకు ఒకవేళ వాటర్ లెవెల్ చెక్ చేసుకుని తీసుకోండి. మీకు వాటర్ ప్యూరిఫైర్ మ్యాక్స్ 1500 వరకు సపోర్ట్ జరుగుతుంది. సో ఇంకోటి మీరు ఇక్కడ చూసుకున్నారంటే ఇక వాటర్ అనేది మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా వాటర్ ఫిల్టర్కి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ పాపప్ రావడం జరుగుతుంది. సో ఇంకా నేను తీసుకొని ఆల్రెడీ ఇది ఒక 2 months అవుతుంది దగ్గర. సో మనకి అనేది ఇంకా మనకి లైఫ్ 22 months ఉందన్నమాట. ప్రీ ఫిల్టర్ కానీ సెడిమెంట్ ఫిల్టర్ కానీ ఆర్ఓ మెంబర్ కానీ ప్రీ కార్బన్ ఫిల్టర్ కానీ 4-in-1. సో మనకి డైలీ వాటర్ మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా మనకి ఇక్కడే చూపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా సో మీరు ఇట్లా ఆన్లైన్ చెక్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఏమైనా ఇష్యూ వచ్చిందంటే సో మీరు డైరెక్ట్గా పైన ఐకాన్ కనిపిస్తుంది కదా హెల్ప్ ఆప్షన్లోకి వెళ్ళాలంటే డైరెక్ట్ మీరు కస్టమర్ సర్వీస్తో మీరు రిక్వెస్ట్ చేస్తే వితిన్ సర్వీస్ రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు సర్వీస్ అనేది చాలా బాగుందన్నమాట. సో వీళ్ళు సర్వీస్ అనేది ఎట్లీస్ట్ ఉందంటే లాస్ట్ టైం నాకు తీసుకున్న ఒక 15 daysకి ఒకసారి నాది అది పవర్ అడాప్టర్ అనేది నాకు పోయింది, అంటే వర్క్ అవ్వకుండా పోయింది. సో ఇమీడియట్గా కంప్లైంట్ రైస్ చేశాను. సో 24 hours వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ఫిక్స్ చేయడం జరిగింది. సో నేను అడిగాను అనమాట ఎందుకు ఇట్లా అయిందంటే సో గ్లిచ్ వల్ల అందరికీ ఇట్లా అవుతుంది సార్, నెక్స్ట్ టైం రాదు అని చెప్పారు. సో అప్పటి నుంచి నాకు ఇష్యూస్ అయితే ఏం రాలేదు ఇంతవరకు. సో ఓవరాల్గా నన్ను అడిగితే ఈ వాటర్ ప్యూరిఫై ఎవరైతే మనకి
డిజిటల్గా చూస్తున్నారో వాటర్ని నేను ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవాలి. సో వాటర్ నాకు ఆటోమేటిక్గా నాకు 2 yearsకి ఒకసారి నేను అమౌంట్ కట్టుకోగలుగుతాను, నాకు అమౌంట్ చాలా తక్కువ అవ్వాలి బడ్జెట్లు అంటే నాకు ఇది నేను సజెషన్ చేస్తాను వెళ్ళానని చెప్పి. ఇది ఒకటే నాకు దీంట్లో అడ్వాంటేజ్ అనిపించిందంటే వాటర్ అనేది మనకి ఎప్పుడైతే పవర్ ఉంటుందో అప్పుడే వాటర్ డిస్పెస్ అవుతుంది. సో అది కాకుండా మనకి మాన్యువల్గా కూడా ఇచ్చింటే కింద అది నాకు చాలా బెస్ట్ అనిపించింది. సో ఓవరాల్గా మన బడ్జెట్లో నేను లాస్ట్ టైం తీసుకుని వచ్చి ఫ్లిప్కార్ట్లో అరౌండ్ నాకు 12K ఏమో పడింది అనమాట, ఇది బిగ్ బిలియన్ డే సేల్లో. సో దేర్ ఆఫ్టర్ నౌ ఇట్స్ 17,999 ఏదో ప్రైజ్ ఉంది రిపబ్లిక్ డే అని. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఆన్ దట్. బట్ ప్రోడక్ట్ అంటే మంచి ప్రోడక్టే, మీకు సర్వీస్ అనేది చాలా బాగుంటుంది, వాటర్ టేస్ట్ అనేది చాలా బాగుంది, మీకు బిల్ట్ అండ్ డిజైన్ క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చింది నాకు దీంట్లో. సో just go for that. If you have any doubts just comment in the I will have a look on that. నేను హెల్ప్ చేయడం జరుగుతుంది మీకు. థ్యాంక్ యూ. ఫైనల్లీ మీరందరూ అడిగినట్లుగా రివ్యూ ఇచ్చేసామండి. ఈ రివ్యూ అనేది మా హస్బెండ్ ఇచ్చాడు, అంటే ఇంకా క్లారిటీగా ఇస్తారని చెప్పేసి. సో అందుకోసమని మా హస్బెండ్ రివ్యూ ఇచ్చాడు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా. ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి.